ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2026 ఏప్రిల్ 3 శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 80222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మీకు ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు మీ గురించి బాగుంటాయని భావించిన పనుల్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు. మీలో ఉన్న ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టేందుకు ఇది సరైన సమయం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు చేస్తున్న వారు ఈ రోజు నుంచే ఖర్చుల్ని నియంత్రించి పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబ విషయాల్లో మీ ప్రవర్తన చాలా కీలకం. మీ దురుసుతనాన్ని తగ్గించుకుని మృదువుగా మాట్లాడడం అవసరం. కోపం అనేది తాత్కాలికమైనదైనా అది పెద్ద తప్పిదాలకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. చిరకాలంగా కొనసాగుతున్న తగాదాలు ఉంటే వాటిని ఈరోజే పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగం లేదా వృత్తిపరంగా మీ కృషి ఈరోజు గుర్తింపును పొందుతుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే అపరిచితులతో వాగ్వాదాలకి దూరంగా ఉండడం మంచిది. లేకపోతే మీ మూడు దెబ్బతినే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా జీవిత భాగస్వామితో వ్యవహరించే సమయంలో జాగ్రత్త అవసరం. వారి మూడు బాగాలేనప్పుడు అనవసరంగా మాట్లాడకుండా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఇలా చేస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. ఇక మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాలు విషయానికి వస్తే ఈరోజు బాలస్తుతి పారాయణం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే పాత తగాదాలు తొలగి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.